దేవుని వాక్యము కొద్దిగా నేర్చుకుందాము. శ్రద్ధ పెట్టండి, దేవుని వాక్యమును మనం నేర్చుకుందాము. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనము. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెను, ఆ యావత్తు మందను గూర్చియో మీ మటుకు మిమ్మును గూర్చియో జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. మిమ్మలను దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు. స్వరక్తమిచ్చి సంపాదించుకొని మీ పాపములన్నిటిని కడిగివేసి, దోషములన్నిటిని తుడిచివేసి, శుభ్రము చేసి, ఆయన చక్కగా ఆయన రాజ్యం అనగా సంఘములో మిమ్మల్ని కూర్చోబెట్టి నిలబెట్టాడు దేవుడు. అయినప్పటికీ మిమ్మల్ని మీరు జాగ్రత్త పరుచుకొనుడి అంటున్నాడు. అంటే ఏమంటున్నాడు ఆయన? జాగ్రత్తగా ఉండండి. ఆత్మీయ విషయంలో, మన ఆత్మ విషయంలో మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. నీ బిడ్డ పడిపోతున్నాడేమో, జాగ్రత్తగా ఉండు. నీ కుటుంబం పడిపోతుందేమో, జాగ్రత్తగా ఉండు. నీ సంఘం పడిపోతుందేమో, జాగ్రత్తగా ఉండు. నీ స్వభావం పడిపోతుందేమో, జాగ్రత్తగా ఉండు. దేవుడు మాట్లాడుతున్నాడు, జాగ్రత్త పరుచుకో, నిన్ను జాగ్రత్త పరుచుకో. అపవాది దొంగలిస్తున్నాడు, వాడు గర్జించు సింహం వలె నోరు తెరుచుకొని ఉన్నాడు, నిన్ను దొంగలిస్తాడు. నువ్వు జాగ్రత్తగా ఉండు చెప్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు, ఎంత జాగ్రత్త పరుస్తున్నాడు. శిష్యులను ఎలమన్నాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, జాగ్రత్తగా ఉండండి. పౌలైనా సరే తన సువార్త ప్రకటించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు సేవకులైనా సరే జాగ్రత్తగా ఉండాలి. అయితే ఆ జాగ్రత్త గురించి భయపడి కానీ ఆత్మల రక్షణ కొరకే ఆ శిష్యులైనా వాళ్ళైనా తెగించి ముందడుగు వేసి నడిచారు. కాబట్టి నిన్ను నువ్వు జాగ్రత్త పరుచుకో మొదటిగా. ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను ఈ సంఘమును ఎలాగ నిలబెట్టాడు? తన స్వరక్తమిచ్చి మనలను సంపాదించుకున్నాడు. దేవుడు ఈరోజు నిజంగా నీ కొరకు నా కొరకు తన ప్రాణం పెట్టాడు. దానికి విలువ కలిగి ఖచ్చితంగా ఉన్నావా? నీ బ్రతుకు కరెక్ట్గా ఉందా? దానికి తగ్గట్టే మనం ఉన్నామా? ఆలోచన చేసుకుందాం. దానికి తగిన రీతిగా మనం ఉండాలి. చూడండి, అందుకే ఉంటున్నాడు, జాగ్రత్తగా మీ మటుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. తర్వాత వచ్చిన 29, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందను కనికరింపరంట. క్రూరమైన తోడేళ్ళు మనుషుల్లానే బయటకు వస్తారు. వాళ్ళు క్రూరంగా ప్రవర్తిస్తారు, భయంకరమైనటువంటి స్థితిలో ప్రవర్తిస్తారు. జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు ఆయన. లేదా అపవాది మిమ్మల్ని బందీలుగా ఉంచుకుంటుంది, జాగ్రత్తగా ఉండండి. అపవాది మిమ్మల్ని లోపరుచుకుంటుంది, జాగ్రత్తగా ఉండండి. కష్టాలు శ్రమలు నెట్టేస్తూ ఉంటుంది, మీరు జాగ్రత్త కలిగి ఉండండి అంటున్నాడు. చూద్దాము ఎందుకు జాగ్రత్తగా ఉండమంటున్నాడో చూద్దాము. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 9వ వచనము. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 9వ వచనము. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కనులారా చూచిన వాటిని మరువకయుండునట్లును, అవి నీ జీవితకాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకోనుము. మొదటగా అంటున్నాడు, నీ హృదయంలో నుండి తీసివేయి, నీకు పోనీబాకు అంటున్నాడు. దేవుడు ఆయన చేసిన కార్యములను, ఆయన చేసిన మేళ్లను నువ్వు మరువద్దు. ఆయన చేసిన కార్యములు, ఆయన చేసిన మేలను మరువద్దు. ఏంటి ఆయన చేసిన మేలు అంటే, ఈరోజు నువ్వు కూర్చోవడమే ఆయన చేసిన మేలు. ఈరోజు నువ్వు చక్కగా బ్రతకడమే ఆయన చేసిన మేలు. ఈరోజు మందిరానికి వచ్చి శుభ్రమయ్యి మందిరానికి వచ్చి దేవుని నామం గణపరచడం అనేదే దేవుడు చేసిన మేలు. అది ఈరోజు వాక్యం వింటున్నామంటే ఖచ్చితంగా అది ఆయన చేసినటువంటి మేలే. సమస్త విషయాలు, దేవుని విషయాలు, అన్ని విషయాలు మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. ఆయన అంటున్నాడు, నువ్వు జాగ్రత్త పడుము అంటున్నాడు. అర్థమైంది కదా? జాగ్రత్త పడుము. ఇక్కడ అయితే అని రాశాడు. మీరు ఆ మొదట అన్ని పైనుంచి మొత్తం చదువుకుంటూ వస్తే మీకు ఆ అయితే అన్న సందర్భం అంతా తెలుస్తుంది. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కనులారా చూచిన వాటిని మరవకయుండునట్లును. ఈ కనులారా చూచిన వారు ఎవరంటే ఇజ్రాయేలు ప్రజలు. వారు అన్ని అద్భుతాలు కనులారా చూశారు కదా. 10 తెగుళ్ళు చూశారా లేదా?
సముద్రం రెండుగా చీలింది, చూసారా లేదా? చూశారు, అన్నీ చూశారు, వాళ్ళు అన్నీ చూశారు కాబట్టి అంటున్నాడు, మీరు కనులారా చూశారు కదా, అవి నీ జీవిత కాలం అంతా నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. అయితే మనం దేవుని వాక్యమును వింటున్నాము, అది మనం చూడనప్పటికీ దేవుడు నిజమైనటువంటి వాడు కనుక, జీవము గల దేవుడు కనుక, సజీవముగా ఉన్నవాడు కనుక మనము కూడా వాటిని ఏంటంటే నమ్ముతున్నాం కాబట్టి మనము కూడా ఆ విషయాలు మన హృదయము నుండి పోకుండా నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. ఇది చివరి వచనము. నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. దేవుడు చెప్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్తగా ఉండు, నీ మనసుని జాగ్రత్తగా కాపాడుకొనుము. దుష్టుల ఆలోచన చప్పున నడవద్దు, పాపుల మార్గమున నిలవద్దు, అపహాసకులు కూర్చుండు చోట నీవు కూర్చుండద్దు. కూర్చుంటావేమో జాగ్రత్తగా ఉండు. వాడు దుష్టుడని తెలియక కూర్చుంటావేమో జాగ్రత్తగా ఉండు. వాడు పాపి అని తెలియక వాడి మార్గంలో నడుస్తావేమో జాగ్రత్తగా ఉండు. దేవుడు హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్త కలిగి జీవించు. నా స్నేహితుడే, వాడితో ఉంటే సరదాగా ఉంటుంది, వాడు అటు తిరుగుతాడు ఇటు తిరుగుతాడు, నేను కూడా తిరుగుతానని వెళ్తామా? జాగ్రత్తగా ఉండు. వాడు అక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, వాడు అన్ని చోట్ల తిరుగుతూ ఉంటాడు. నువ్వు జాగ్రత్త, పిలిచిన చోటల్లా వెళ్ళబాకు. ఈ ఇశ్రాయేలు ప్రజలను మీరు కన్న వాటిని వినిన వాటిని మీ హృదయంలో కాపాడుకోండి అని జాగ్రత్తగా ఉంచమంటే వాళ్ళందరూ పాడైపోయారు. నిత్యము దేవుని శోధించిన వారిగానే ఉన్నారు. దేవుని వైపు తిరగకుండా ఇష్టానుసారమైనటువంటి మార్గంలో నడుచుకున్నటువంటి వారు, పాడైపోయినటువంటి వారు వాళ్ళంతా. కాబట్టి జాగ్రత్త కలిగి ఉండాలి. నువ్వు నడిచే మార్గము యథార్థమైనదా కాదా నిన్ను నువ్వు గుర్తు చేసుకో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనములు. దినములు చెడ్డవి గనుక నేను సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోండి. మరొక విషయంలో దేవుడు జాగ్రత్తగా చూచుకోండి అంటున్నాడు. ఇందాక నీ మనసును జాగ్రత్త పరుచుకున్నాడు. నీకు ఇష్టమైనవి కాదు, దేవునికి ఇష్టమైన విషయాలు నీ మనసు ఏం ఆలోచిస్తుందో జాగ్రత్త పరుచుకుంటున్నాడు. ఇప్పుడు మేలైన దాన్ని చెప్తున్నాడు, మరలా జాగ్రత్త పరుచుకోండి అని. ఏమంటున్నాడు? దినములంట చెడ్డవి అంట, మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అంటున్నాడు. ఎవరంట ఈ అజ్ఞానులు? వాక్యం అంతా చదివితే మీకు అర్థమైంది. మరలా చదువుతాను. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోండి. ఎవరి అజ్ఞానులు? సమయాన్ని దుర్వినియోగం చేసుకునేటోళ్ళు, వేస్ట్ చేసుకునేవాళ్ళు ఎవరు? అజ్ఞానులు. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళు జ్ఞానులు. దినములు చెడ్డవి అంటే రేపు చెడ్డదా అని నేను అనట్లా, ఈరోజు చెడ్డదా అని అనట్లా. అర్థమైందా? దేవునిలో ఉంటే అన్నీ మంచివే. దేవునిలో ఉంటే ప్రతిరోజు మంచిదే. ఈ దినాలను మనం ఎలాగ పూర్తి చేసుకోవాలి, ఈ రోజులను ఎలాగ పూర్తి చేసుకోవాలంటే దేవుని వాక్యం చొప్పున, దేవుని జ్ఞానం చొప్పున, దేవుని ఆలోచన చొప్పున మనం వాటిని పూర్తి చేసుకోవాలి. ఆ దినాలు జాగ్రత్తగా ఉండాలి. సమయాన్ని పోనీకండి, సద్వినియోగం చేసుకోండి అని, జాగ్రత్తగా ఉండండి అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే మనలో అనేక మంది రోజులను, దినాలను వ్యర్థం చేసుకుంటున్నాము. రోజులను, సమయాన్ని మనం ఏం చేసుకుంటున్నామంట? వ్యర్థపరుచుకుంటున్నాము. ఆ సమయం మరలా గడిచి రాదు, మరలా తిరిగి రాదు. ఒక నెల పూర్తయిపోయింది, జనవరి. తిరిగి వస్తుందా నీకోసం? రాదు. వాటిని పూర్తి చేసుకున్నావు. ఎంతగా దేవునిలో ఆదివారం ఉన్నావో ఆలోచన చేసుకో. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనము. మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. చూడండి, మనం వినిన సంగతులు, వినిన వాక్యము జాగ్రత్తగా ఉండాలి. అంటే వాక్యం వినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నీ ప్రవర్తన ఎలా ఉండాలి? వాక్యం వినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
ఎలా పడితే అలా ఉండకూడదు, ఇష్టానుసారంగా ఉండకూడదు. దేవునికి ఇష్టంగా ఆకలేసే రీతిగా మనం ఆయన వాక్యమును వినాలి, ఆతృత చూపించాలి, అంతే కదా. ఇష్టమును చూపించాలి, దేవుని మాటగా వినేవానిగా చక్కగా వినాలి, మనము సిద్ధపడి వినాలి. ఖాళీ హృదయంతో, ఖాళీ పాత్ర ఎలాగుంటుంది, ఖాళీ పాత్ర ఎలాగుంటుందో అలాగా ఆ ఖాళీ పాత్రగా వచ్చి మనము చక్కగా దేవుని వాక్యమును నింపుకొని వెళ్ళాలి మన హృదయంలో. అంటే వాక్యం వినేటప్పుడు జాగ్రత్తగా ఉండు, శ్రద్ధగా ఉండు, నీ ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తన వద్దు. మరలా చెప్తున్నాడు, ఎందుకంటే స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు కాబట్టి మీ మటుకు మీరు అన్ని విషయములలో జాగ్రత్తగా ఉండండి. మొదటగా మనసు విషయంలో జాగ్రత్తగా ఉండమన్నాడు, తర్వాత సమయము విషయంలో జాగ్రత్తగా ఉండమన్నాడు. ఇప్పుడు ఇంకో విషయంలో ఏమంటున్నాడు, వాక్యం వింటున్నారు కదా, జాగ్రత్తగా ఉండండి. మీరు కొట్టుకొని పోకుండానట్లు, వినకపోతే ఏమవుతామంట, కొట్టుకొని పోతాం. ఎందుకు పనికి రానటువంటిది ఆ మాట. కాబట్టి మీరు వాక్యం వినేటప్పుడు ఎలాగుండాలి, జాగ్రత్తగా ఉండాలి. అబద్ధ బోధ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, తెలుసుకోవాలి. ఒక అయ్యగారు ఒకలా వాక్యం చెప్తాడు, ఇంకో అయ్యగారు ఒకలా వాక్యం చెప్తాడు. ఈ రెండిట్లో ఏది అనేది నువ్వు జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఆ జ్ఞానం కూడా దేవా ఏది కరెక్టో అని నువ్వు నేర్చుకొని తెలుసుకోవాలి. కాబట్టి బోధ విషయంలో కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. సేవకుడిగా నేను చేసే పనులు ఎలాగుండాలి, నన్ను నేను జాగ్రత్త పరుచుకోవాలి. ప్రార్థన విషయంలో, వాక్యం విషయంలో, వాక్యం బోధించే విషయంలో, సంఘస్థుల విషయంలో నన్ను నేను జాగ్రత్త పరుచుకొని చక్కగా ఉండాలి. సంఘంలో ఉన్న మీరందరూ కూడా, సంఘ పెద్దలు వారి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, స్త్రీలు వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి, పురుషులు వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చూడండి, అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో అంటున్నాడు కదా, నీవు దేవదూతల కంటే వాని కొంచెం తక్కువ వానిగా, దేవదూతల కంటే కొంచెం తక్కువ వానిగా మనల్ని చేశాడు. అర్థమైందా? దేవదూతలే పోరాడలేవుచున్నవి, మనం పోరాడగలగాలి అంటే ఖచ్చితంగా అది ఎట్లాగంటే ప్రార్థనతోనే మనం పోరాడగలుగుతాము. కాబట్టి ఆలోచించేయండి. అలాగ పోరాడినటువంటి వ్యక్తి ఉన్నాడు, ఎవరో? దానియేలు 10వ అధ్యాయం 13వ వచనము, పారసీకుల రాజ్యాధిపతి 20 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధానాధిపతులలో మికాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చును. దీనికంటే ముందు అసలు ఆ అధ్యాయం మొత్తం చదువుకోండి, చాలా బాగుంటుంది మీకు. అధ్యాయం మొత్తం మొదట చదువుకోండి, ఎందుకంటే ఆ కాలంలో కరువు వచ్చిందంట. రాజు తెలియపరిచినప్పుడు దానియేలు 21 రోజులు ఉపవాసం ఉన్నాడు. దేవుని యొద్ద నుండి సమాచారము పొందడానికి 21 రోజులు ఉపవాసం ఉంటే, ఆ సమాచారం దేవుని యొద్దకు వెళ్లకుండా ఉండటానికి సాతాను, అపవాది ఎంతో ప్రయత్నించాడంట. దానియేలు ప్రార్థన దేవునికి చేరకుండా ఉండటానికి ఎంతో ప్రయత్నించాడు. ఎందుకంటే దానియేలు ప్రార్థన చాలా గొప్పదిగా ఉంది. సింహాన బోనులో బంధించినప్పుడు ఆయన ఏ హాని లేకుండా దేవుని దయ వల్ల బయటకు వచ్చాడు. రాజు గుర్తించి మారిపోయాడు. రాజే మారిపోయినప్పుడు రాజ్యం ఏమవుతుంది, మారిపోతుంది. ఎంతటి కీర్తి కలుగుతున్నప్పుడు అపవాది ఊరుకుంటుందా? ఊరుకోదు. ఆడు శోధిస్తున్నాడు. అందుకే ఆ దినాల్లో కరువు కాలం సృష్టించి దానియేలు ప్రార్థన చేయడం ప్రారంభిస్తే ఆ ప్రార్థన దేవునికి చేరకుండా అపవాది ఏం చేస్తుందంట, అడ్డుకుంటుంది. అటువైపు నుంచి కూడా ఆ ప్రార్థన దేవునికి చేరాలి అని దేవుని దూతలు కూడా, అనగా దేవదూతలు కూడా పోరాడుతున్నాయి. ఎవరితో? సాతానుతో. ఎన్ని రోజులు చేశారు యుద్ధము? చూడండి, అదే 13 మరలా చదువుతున్నాను. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. పారసీకులు అంటే
ఈ బయట దేశస్తులు అనగా ఇప్పుడు లోకంలో రాజ్యం, మన రాజ్యం అంటే దేవుని రాజ్యం, ఆ రాజ్యం కాకుండా వేరే రాజ్యం అంటే అది అపవాదే. అందుకే అన్నాడు, పారసీకుల రాజ్యాధిపతి 20 దినములు నన్ను ఎదిరించెను, ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిల్చుండగా ప్రధానాధిపతులలో మికాయేలను ఒకడు నాకు సహాయము, మికాయేలను ఒక సహాయం చేయవచ్చును. మికాయేలు అంటే అధికారి అనమాట, యుద్ధమునకు అధికారి, బలవంతుడు, ప్రధానమైనటువంటి అధికారి. ఎవరో ఈ మికాయేలు. సమాచారాన్ని అందించే వారెవరో గాబ్రియేలు. క్రీస్తు ప్రభువారిని గురించి సమాచారం అందించింది ఎవరో గాబ్రియేలు. ఇప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు మన సమాచారం కూడా అయితే మన ప్రార్థన బలమైనటువంటి ప్రార్థన, ఆత్మతో సత్యముతో మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థన చేరకుండా ఉండడానికి అపవాది భయంకరంగా చేస్తూ ఉంటుంది, భయంకరంగా చేస్తూ ఉంటుంది. ఒకవేళ నువ్వు న్యాయంగా ప్రార్థిస్తున్నప్పుడు, మంచి స్వభావం కలిగి ప్రార్థిస్తున్నప్పుడు, నువ్వు ప్రార్థించినటువంటి శక్తి వల్ల దేవదూతలు కూడా పోరాడతాయి అది దేవునికి చేర్చడానికి నీ ప్రార్థన. అలాగే ప్రసంగి గ్రంథం చూడండి, 5వ అధ్యాయం 1వ వచనము. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు, మనం నేర్చుకున్నదే, నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉండాలా? జాగ్రత్త, జాగ్రత్త. ఈరోజు మనం నేర్చుకుంటుంది అదే, బహు జాగ్రత్త కలిగి ఉండు. 1 పేతురు 5వ అధ్యాయం 8, 9 వచనాలు. నిబ్బరమైన బుద్ధి గలవారై, చూడండి, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. జాగ్రత్తగా, ఈ మాటలు నేను చెప్తున్నాను కదా, జాగ్రత్త. నిబ్బరము లేదు, భయము లేదు, భక్తి లేదు. క్రైస్తవుడు నువ్వెవరు అంటే నేను క్రైస్తవుడిని. ఏం చేస్తావు? ప్రార్థన చేస్తా. ఎంతసేపు చేస్తావు? ఏమి ఉండదు, అదంతా ఏమీ ఉండదు, చిరాకు వస్తుంది. కానీ దేవునికి మనం ఎంత దగ్గరగా ఉండాలి చూడండి. చదవండి, నిబ్బరం కలిగి మెలకువగా ఉండడి. విరోధి ఎవరో? పక్కింటోళ్ళ? నిన్నే గొడవైంది, నాకు వాడే విరోధి ఈ రోజుకి అంటావా? అంతేనా? ఎవరంట విరోధి? అపవాది. చదువమ్మా. విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదమా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. సింహం కనపడుతుందా మీకు? కానీ తిరుగుతుందంట. దేనికంట? మిరింగటానికి. ఎవరిని మృంగుదమా అని చెప్తుంది. ఎవరిని మింగుద్ది? నీతిమంతులనా? బుద్ధి కలిగిన వాళ్ళనా? భయభక్తులు గలవాళ్ళనా? సక్రమంగా ఆరాధనకి వెళ్ళే వాళ్ళనా? ఎవరిని మింగుద్ది? అజ్ఞానులను మింగేస్తుందంట. మనసును జాగ్రత్త పరుచుకోనటువంటి వారు, దురాశలు కోరికలతో ఉన్నటువంటి వారు, వీళ్ళందరినీ ఏం చేసిద్ది? అది బ్రింగివేసిద్ది. ఈరోజు దేవుడిచ్చినటువంటి కొన్ని మాటలు మనం నేర్చుకుంటున్నాం కదా. మరలా చివరిగా అదే అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం మరలా చదువుకొని మనం ముగించుకుందాము. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన నన్ను, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన నిన్ను లేదా మనలను, మన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులనుగా ఉంచెను, ఆ యావత్తు మందను గురించి మీ మట్టుకు మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండండి. సేవకులకు చెప్తున్నాడు, జాగ్రత్తగా ఉండండి. మీ మటుకు మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. లోకంలో బ్రతుకుతున్నారు. క్రీస్తు ప్రభువారిని శోధించింది అపవాది. నీకు అది ఇస్తాను, ఇది ఇస్తాను అందా లేదా? నువ్వు నేనైతే వెళ్ళిపోయేవాళ్ళం ఎప్పుడు. అందుకే జాగ్రత్తగా ఉండండి. అపవాది విషయంలో, దుష్టుడి విషయంలో జాగ్రత్త కలిగి ఉండండి. ప్రార్థన చేసుకోవాలి. ప్రతి విషయమును నీకు నెరవేర్చాలి, ఖచ్చితంగా నాకు నెరవేరాలి అంటే నువ్వు ప్రార్థన చేయి. అంతే. నాకు అది కావాలి అని నిశ్చయించుకుంటే నువ్వు ప్రార్థన చేయి. అది ఎవరిని దాటుకొని వెళ్ళాలంట? అపవాదిని దాటుకొని వెళ్ళే అంత ప్రార్థన నువ్వు ఎంత శక్తిగా చేస్తే
అపవాదిని దాటుకొని వెళ్తుంది. దానియేలు ఆ ప్రార్థన 21 రోజులు చేశాడు. 21 రోజులు. నువ్వు కూడా ప్రార్థనలు చేయండి, ప్రార్థనలో ఉండండి, కమిట్మెంట్ తీసుకోండి. ఇది మనం తీసుకోలేకపోతున్నాం, మనకి చేతకట్లా వదిలిపెట్టేస్తున్నాము. ఒకరోజు అనారోగ్యం పాడైపోద్ది, ఒకరోజు మనసు పాడైపోద్ది, ఇంకో రోజు బుద్ధి పాడైపోద్ది, ఇంకో రోజు ఆర్థిక విషయాలు, ఏదో ఒకటి నెత్తిన బాగుతూనే ఉన్నాయి భారాలు. అది బాగుతూనే ఉంటుంది, నువ్వు ఊరుకుంటే అది బాగుతూనే ఉంటుంది. దాన్ని ఎదిరించి తిరిగిలే, దాన్ని ఎదిరించి ముందడిగేయి, దానికి విరుద్ధంగా వెళ్ళిపోవాలి. జనం వచ్చిందని ఇంట్లో కూర్చోకూడదు. రా, మందిరానికి రా, వచ్చి తలుపులు తీసుకొని ప్రార్థన చేసుకో కాసేపు. దేవుడు మరొకసారి తన రెక్కల చాటున తన చేతిలో నిన్ను కాపాడుకుంటున్నాడు. మరలా జాగ్రత్తగా నిన్ను చేసుకుంటున్నాడు. తన ఆవరణములలో నిన్ను జాగ్రత్తగా ఉంచుకుంటున్నాడు. నిన్ను చూస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, నీకేం కావాలని అడుగుతున్నాడు, నీ వైపే చూస్తున్నాడు. కానీ నీ ప్రార్థనలో శక్తి లేదు, నీ ప్రార్థనలో బలం లేదు. అపవాది దొంగలిస్తున్నాడు నీ ప్రార్థనని దేవునికి చేరకుండా. నువ్వెంత ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవునికి చేరుద్ది. దేవుని సమాధానం నువ్వు పొందుకోగలుగుతావు. నువ్వు సమాధానం పొందుకోగలుగుతావు. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం మరలా చదువుకోండి, ఇప్పుడు కాదు, ఆ అధ్యాయం మరలా చదువుకోండి, నేర్చుకోండి. వాక్య విన్న మీ అందరికీ క్రీస్తు ప్రభువారి నామమున వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.